ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం వీడియోని షేర్ చేస్తున్నానండి. నేను మొదటి శుక్రవారం చేసుకున్నాను. తెల్లవారుజామున 4:30కి లేస్తే మా వారి ఆఫీస్‌కి వెళ్ళే టైంకి 9:00 కల్లా ప్రశాంతంగా నా పూజ ప్రసాదాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ బజ్ అండ్ వ్లాగ్స్. నేను మీ రమ. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ 4:30కి లేచిన వెంటనే నేను ఫ్రెష్ అయ్యి వచ్చి గుమ్మ ముందు ముగ్గేస్తున్నాను. మీరు అనుకోవచ్చు, ఇంత వెలుతురు వస్తుంది తెల్లవారుజామున అంటున్నాను ఏంటా అని. మా గుమ్మ ముందు లైట్ ఉంటుందండి. పట్టపగల్లాగే అనిపిస్తుంది. మీకు 5:30, 6 వరకు కూడా బల్బు వెలుగుతూనే ఉంటుంది. ముగ్గు వేసేసాను. గుమ్మానికి పసుపు, కుంకుమ, అలాగే చిన్న ముగ్గులు, పైన బంతిపూలు దండ, మామిడి కొమ్మలు ముందు రోజు నైటే థర్స్డే కట్టేశాను. ఆ ప్రిపరేషన్ అయిపోయింది. కిచెన్లోకి వచ్చిన వెంటనే ముందు రోజే కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. నెయ్యి డబ్బా, ఏ పాత్రలో వండాలి, ఎందులోకి తీయాలి, అన్నీ దేవుడి సామాన్లతో సహా అన్నీ ముందు రోజే క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను. వరలక్ష్మి వ్రతం అంటే నాకు చాలా చాలా స్పెషల్ అండి. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారితో కలిసి చేసుకునేదాన్ని. అలాగే పెళ్ళి కాకముందే మా అత్తగారింటికి వెళ్ళి మా అత్తగారింట్లో ప్రతి సంవత్సరం కథ నేనే చదివేదాన్ని. మా అత్తగారితో కలిసి కంప్లీట్గా 10 సంవత్సరాలు చేసుకున్నాను. ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. 5, 6 ఇయర్స్ నుంచి ఇంతేనండి. తెల్లవారుజామున లేవడం, మా వారి ఆఫీస్‌కి వెళ్ళే టైం కల్లా అయిపోవడం. ఇక్కడ చేసుకోవడం వల్ల అదే ఊళ్ళో చేసుకున్నాననుకోండి, చాలా సందడిగా ఉండేది. మా చెల్లెళ్ళతో, మా అత్తగారితో కలిపి చేసుకున్నప్పుడు అసలు ఆ పండగ, ఆ వైబ్సే వేరు. పండుగ అంటే పళ్ళు గుర్తొస్తుందంటారు కదా! ప్రతి పండగ అలాగే ఉంటుందండి. పండగ పూట ప్రసాదాలు చేస్తున్నామంటే రుచి చూడము. అలాగే నలుగురికి పంచిపెడతాం కాబట్టి ఎక్కడ రుచి తగ్గకుండా, ఉప్పులు కారాలు తక్కువైనా చాలా టేస్టీగా బాగుండాలి. స్ఫూర్తిగా లక్ష్మీదేవికి దండం పెట్టుకొని వంటలు స్టార్ట్ చేశానండి. రైస్ కుక్కర్లో అయితే 1:2 రేషియోలో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున వేసి 2 స్పూన్లు ఆయిల్, అలాగే కొంచెం పసుపు, ఈ టైంలో ఉప్పు కూడా వేసేసి కుక్కర్లో 2 విజిల్స్ వేయిస్తానండి. రైస్ పొడిపులాడుతూ బాగా వస్తుంది. చింతపండు పులుపులో కాకుండా ఇందులో రైస్లోనే మనం పసుపు వేస్తే ఈవెన్ టోన్లో పులిహోర బాగుంటుంది. అలాగే చింతపండు పులుపు కోసం వాటర్ వేసేసి ఒక్కసారి స్టవ్ మీద కొంచెం బాయిల్ అవనిచ్చి వాటర్ని గోరువెచ్చని అయిన వెంటనే దించేస్తాను. ఇంకో పక్కన బూర్లకు వేస్తున్నానండి. ఫస్ట్ నేను బూర్లకు వేస్తాను. బూర్లకి పిండేసి బూర్లు నలుగుతునే లోపల ఇటువైపు ప్రసాదం స్టార్ట్ చేస్తాను. ముందు రోజు నైటే ఒక గ్లాస్ మినపగుళ్ళకి 1.5 గ్లాసు బియ్యాన్ని వేసి కలిపి నానబెట్టేశాను. అలాగే మనం రాత్రి నానబెట్టిన దాన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుంటే బెస్ట్ అండి. లేదంటే చాలా ఫాస్ట్గా మనం బూర వేసే గ్యాప్లోనే పిండి ఫర్మెంట్ అయినట్టు అయిపోతుంది. దానివల్ల పులుపు వస్తుంది. బూరపిండి పులుపు వస్తే అసలు రుచి బాగుండదు. ఎంత కమ్మగా ఉంటే పిండి అంత టేస్టీగా ఉంటుంది బూరే. మినపిండిలో బియ్యపిండి కలుపుతారు చూడండి, కలిపి వేస్తారు పెద్దవాళ్ళు, వేసేవాళ్ళు ఒకప్పుడు. అది కొంచెం పులిసినా కూడా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పిండి అయితే మాత్రం కమ్మగా ఉంటేనే బాగుంటుంది. గ్రైండర్లో పప్పు వేసే ముందు కొంచెం వాటర్ వేసారనుకోండి, అడుగున పప్పు బదులు ఉండిపోకుండా ఈవెన్గా పిండి నలుగుతుంది. బూరెల పిండి తోపు కోసం పిండి నలుగుతున్నప్పుడు రుచి కోసం కొంచెం ఉప్పు, అలాగే ఒక స్పూన్ బెల్లం కూడా వేసేసాను. టేస్ట్ బాగుంటుంది. బూరె కూడా మంచి రంగు వస్తుంది. శనగల్ని జల్లీలో వేసి వాష్ చేస్తున్నాను. శనగలు కూడా ఒక 2 సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టేస్తున్నానండి. శనగలు దేనికి అంటే తాంబూలంలో ఇవ్వడానికి. అమ్మవారికి శనగలు, తాంబూలం అంటే చాలా ఇష్టం. ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు, అమ్మవారి దగ్గర తాంబూలంలో ఒక కాయిన్ పెట్టి 2 వక్కలు పెట్టి అడుగున 2 తమలపాకులు పెట్టి పెడితే చాలు. మనం మనస్ఫూర్తిగా ఏ మంచి కోరిక అడిగినా అమ్మవారు చేసేస్తారంట. బూరెల కోసం లోపల స్టఫింగ్కి శనగపప్పు పూర్ణాలు కాదండి, నాకు టైం కలిసి రావాలి. అందుకోసం నేను ప్రసాదం చేస్తున్నాను. కరాచీ, అదే బొంబాయి రవ్వతో చేస్తాం కదా, ప్రసాదం చేస్తున్నాం. నా చిన్నప్పటి నుంచి మా అత్తగారు ఇదే చేసేవాళ్ళండి వరలక్ష్మి వ్రతానికి. అందుకే ఆవిడ పద్ధతుల్లోనే అన్నీ అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఫస్ట్ గీ వేయాలి. గీ హీట్ అయిన తర్వాత బాదం పప్పు, జీడిపప్పు సన్నగా తరిగా పలుకులు వేయాలి. అవి కాస్త దూరగా అయిన వెంటనే బొంబాయి రవ్వ వేసుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత పక్కన మనం హీట్ కోసం వాటర్ పెట్టుకోవాలి. వాటర్ని గ్లాస్ రవ్వకి 2.5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. అది సలసలా మరుగుతున్నప్పుడు గ్లాసున్నర వరకు బెల్లం వేసుకోవాలి. అది బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి ఇలాచీ పౌడర్ వేసుకొని రవ్వని వేయించుకున్న మిశ్రమాన్నంతా అందులో వేసుకోవాలి. అయితే ఇందులో నేను చాలా పర్ఫెక్ట్గా చేశానని చెప్పి చేసినంత మీకు చెప్పాను. అయితే నేను తీసుకుంది ఆర్గానిక్ బెల్లం అండి. కలర్ మంచిగా ఉంది, కానీ బెల్లం యొక్క టేస్ట్ కొంచెం, స్వీట్నెస్ కొంచెం తగ్గింది. మీరు కావాలి అనుకుంటే మీరు నాలా ఆర్గానిక్ బెల్లం వాడితే మాత్రం 1.5 కాదు 2 గ్లాసులు పూర్తిగా వేసేయండి. అప్పుడు స్వీట్ చాలా బాగుంటుంది.
నార్మల్ తెల్ల బెల్లం వాడితే కనుక గ్లాస్‌కి గ్లాసున్నర వేయండి. బెల్లం తురిమేసి వేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను ఎసరు మరుగుతున్నప్పుడు కూడా ఒక స్పూన్ నెయ్యి వేశాను, బావుంటుంది. ఇంకో పక్కన అమ్మవారు పాయసాన్న ప్రియ అంటారు కదా! చాలా ఇష్టం కదా పరవన్న అమ్మవారికి. పరవన్నం, చక్కెర పొంగలి చాలా ఇష్టం కాబట్టి నేను పరవన్నం చేస్తున్నాను. పరవన్నానికి కూడా పొంగలి గిన్నెకి మంచిగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసా. పాలు పోసి రైస్ వేసి స్టార్ట్ చేశాను. అదో పక్కన అవుతుంది. మరో పక్కన ప్రసాదానికి వాటర్ మరుగుతున్నాయి. అల్లాన్ని పై స్కిన్ తీసేసి ముక్కలు కట్ చేస్తున్నానండి. అల్లము మట్టి పోవడంతో పాటు పైనున్న దాని స్కిన్ కూడా తీసేయాలి. దాని పైన పొట్టు తీయకపోతే మనకి చాలా డేంజర్ అంట. ఈ మధ్య కాలంలో పేపర్‌లో కూడా చదివాను. రవ్వ వేస్తూ ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా కలుపుకోవాలండి. లేదంటే ఉండలు కట్టేస్తది కదా! లోపల స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసిన ప్రసాదం త్వరగా చల్లారాలి అంటే నేను వండిన పాత్ర చాలా లోతుగా ఉంది. పక్కన పాన్‌లోకి వేసేస్తానండి. త్వరగా చల్లారిపోతది. ఉండలు త్వరగా చుట్టేస్తాను. సాధారణంగా ఈ ప్రసాదాన్ని షుగర్‌తో చేస్తాము. నేను కొంచెం స్పెషల్‌గా బెల్లంతో చేశానన్నమాట. అయితే నెక్స్ట్ నేను చింతపండు పులుపు తీస్తున్నాను. చింతపండు బాగా పిసికి చిక్కగా పులుపు తీస్తే త్వరగా ఉడుకుతుంది. పులుపు కూడా చిక్కగా ఉంటే పులిహోర కూడా బావుంటుంది. పులుపుని స్టవ్ మీద పెట్టేసాను, అది ఉడుకుతుంది. అప్పుడే పాల ప్యాకెట్లు వచ్చాయి. పాల ప్యాకెట్‌ని ఒకసారి వాష్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నా. ఏంటోనండి కోవిడ్ అప్పటి నుంచి అలవాటైపోయింది పాల ప్యాకెట్‌లని కడుక్కోవడం. చింతపండు పులుపు ఉడుకుతున్నప్పుడే అల్లం ముక్కలు కూడా వేసేసాను. అల్లం ముక్కలు కూడా వేసేసి ఉడికిస్తే పిల్లల్లో కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. ముక్కలకి పులుపు పట్టుంటుంది కదా! అల్లం ముక్కలు ఘాటు లేకుండా పులుపులుగా బావుంటాయి. ఉడికించిన పులిహోరనంలో వేడివేడి తాలింపు వేస్తాం కదండీ ఆయిల్‌తో పాటు. అప్పుడు ఇంకా పొడి రైస్. ఇలాచీలో కొంచెం షుగర్ వేసి మిక్సీ పట్టేసి ఆ పౌడర్‌ని పరమాన్నంలో కలిపి మిక్స్ చేసేసాను. దాని తర్వాత పరమాన్నంలోకి డైరెక్ట్‌గా బెల్లం వేస్తే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదండీ! అందుకే వేరొక పాన్ పెట్టి బెల్లాన్ని కొంచెం వాటర్ స్మెల్ట్ చేసేసి పక్కనుంచుతాను. పరమాన్నం అన్నా పూర్తిగా చల్లారాలి ఉడికించిన అన్నం. లేదంటే ఈ మెల్ట్ అయిన బెల్లం అన్నా చల్లారాలి. బెల్లం ఈజీగా చల్లారిపోతుంది కదా! దాని తర్వాత పరమాన్నంలోకి బెల్లాన్ని ఈజీగా మిక్స్ చేసేయచ్చు. బూరెల పిండి రెడీ అయిపోయింది, తీసేస్తున్నాను. పాన్ పెట్టి ఆయిల్ కూడా వేసేసాను. ఆయిల్ హీట్ అయ్యేలోగా పిండి తీసేసి బూరెలు వేసేసుకుందాం. బూరెల పిండి తీసిన వెంటనే గారెలకు కూడా వేసేస్తున్నాను. ఓ పక్కన బూరెలు లాస్ట్ వాయిలో ఉన్నప్పుడు గారెల పిండి కూడా తీసేసి వేసేస్తే నాకు 2 అయిపోతాయి. మామూలుగా అయితే కొన్ని వేసుకొని మిగతాయి తర్వాత వేసుకొని ఫస్ట్ పూజ చేసుకోవచ్చు. నేనైతే మొత్తం అన్నీ ఒకసారి వేసేస్తానండి. పూజ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అలా కూర్చోవాలనిపిస్తది. తాంబూలం తీసుకోవడానికి ఎవరో ఒకళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు. మళ్ళీ వంటగదిలోకి రావాలి చేయడం అంటే అవ్వదు. బూరెలు అయిపోయిన తర్వాత వెంటనే గారెల పిండి కూడా వేసేయడం వల్ల వెంటనే ఫాస్ట్‌గా వేసేయొచ్చు. ఇది లాస్ట్ వాయిలో ఉండగా గారెలు తీసేసామనుకోండి, అది కూడా పాన్ వెంటనే మనము కడాయి వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఉంటే చాలండి. ఫాస్ట్‌గా బూరెలు, గారెలు అయిపోతాయి. డీప్ ఫ్రైడ్ ఐటెమ్సే కొంచెం ఫాస్ట్‌గా అయిపోతాయి, చేసుకుంటూ వెళ్ళిపోతాయి. పక్కన పాన్‌లో నువ్వుల నూనె వేసుకొని దాంతో పల్లీలు, శనగపప్పు, మినపప్పు, తాలింపు సామాన్లు పులిహోరకు ఉంటాయి కదా అవన్నీ. అయితే నేను ఇవాళ ఇంగువ మర్చిపోయానండి. ఇంగువ డబ్బా పక్కన పెట్టుకుని వేసేసాననుకుని నా మొక్కు పని చేయలేదేంటో నాకే అర్థం కాలేదు. పరమాన్నం మిల్క్ మేడ్ వేసినట్టు క్రీమీగా ఉండాలి అంటే పావు కిలో రైస్‌లోకి ఇంచుమించుగా 3/4 లీటర్ పాలు పోసారనుకోండి, లైక్ హాఫ్ లీటర్‌కి ఇంకొక పావు లీటర్ కూడా వేసి కుక్ చేస్తే చాలా బావుంటుంది పరమాన్నం. తిక్కగా సూపర్ వస్తుంది. 4వ వంట పాయసం చేశాను. 5వ వంట అల్లంగారులు వేస్తున్నా. అల్లంగారులు అమ్మవారికి ఇష్టం. అలాగే మా ఇంట్లో వాళ్ళు చట్నీ అడగకుండా ఇది ఇలా చేశానన్నమాట. ఖచ్చితంగా కామ్‌గా తినేస్తారు అని. అన్నీ రెడీ అయిపోయినాయి. పక్కన పెట్టేసి పూజ కోసం స్టార్ట్ చేశాను. పూజ కోసం స్టార్ట్ చేసే ముందంతా మంచిగా పసుపు అంతా రాసుకొని ఎక్కడ బొల్లు లేకుండా పీటకి పసుపు అంతా రాసుకోవాలి. దాని తర్వాత కుంకుమ బొట్లు, బియ్యపిండి బొట్లు పెట్టుకొని పద్మం, చిన్నప్పుడు అమ్మ నాకు నేర్పించిన మొదటి ముగ్గు ఇది. పద్మం పెట్టేసి రెడీ చేసుకుంటున్నాను. ఈ పసుపు కుంకాలతో బియ్యపిండితో చక్కగా అలంకరించుకొని అమ్మవారి ఫోటో పెట్టే ముందే కింద కాస్త బియ్యం వేసి దాని మీద చిన్న పీట వేసి దానిపైన బియ్యం వేసి ఆ పైన అమ్మవారి ఫోటో పెట్టుకుంటానండి. దాని తర్వాత పద్మం ఉంది కదా, పద్మం మీద బ్లౌజ్ పీస్ పరిచి దానిపైన కలశాన్ని పెడతాను. అయితే నేను యూజ్ చేస్తున్న చెంబు మీద అష్టలక్ష్ములు ఉంటారండి. అందుకని పసుపు మొత్తం రాసి అష్టలక్ష్ములకి కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. ఇలాగ మనకి నచ్చిన బ్లౌజ్ పీస్, కొత్త బ్లౌజ్ పీస్ వేసుకుంటాను. ప్లెయిన్ ఉండేలా చూస్తాను. మోస్ట్లీ రెడ్డే వేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ కుదరకపోతే డైరెక్ట్గా నార్మల్గానే వేస్తాను. ఒక చిన్న పళ్ళెం పెట్టి ఆ పళ్ళెంలో బియ్యం వేసి ఆ పైన చెంబు పెట్టి చెంబులో వాటర్ వేసి పసుపు, కుంకుమ, అక్షింతలు, అలాగే పువ్వు, అలాగే
వక్క, ఒక కాయిన్ వేసి పెడుతున్నాను. అలాగే కొబ్బరికాయ కూడా మొత్తం పసుపు రాస్తాను. మా అత్తగారు నాతో ఇలాగే చేయించేవాళ్ళండి. కొబ్బరికాయ నిండా పసుపు రాసి అలాగే కుంకుమ బొట్లు పెట్టించేవాళ్ళు. నాకు కూడా అదే అలవాటు. సమోసా మడత వేసేసి బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకుంటాం కదా. కలశంలోని 5 కరెక్ట్గా 5 అంటే 5 మామిడాకులు వేసుకోవాలి. మామిడాకులు వేసుకుని పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయని పెట్టేసి దానిపైన ఉన్న బ్లౌజ్ పీస్ని పెట్టుకోవాలండి. ఇలా సమోసా మడత ఫోల్డ్ వేసి పెట్టాలి. దానిపైన పసుపు కొమ్ము వేసిన 3 లైన్లు పసుపు తాడు, వైట్ థ్రెడ్ ఉంటుంది, కొత్త థ్రెడ్ వాడతాను. దాంతో 3 లైన్స్ తీసి పసుపు బాగా ఎక్కడ కొంచెం కూడా బొల్లు లేకుండా పసుపు అప్లై చేసుకుని పసుపు కొమ్ము పెట్టుకొని 3 వేస్తాను. అలాగే ప్రతి సంవత్సరం రూపు కొనుక్కొని పెట్టుకుంటామండి. ఎవ్రీ ఇయర్ అలా కొనుక్కొని పెట్టుకోలేము అనుకుంటే మా అత్తగారిని అడిగితే ఒకసారి చెప్పారు, దాన్ని బీరువాలో పెట్టుకొని ఆ కాయిన్ని ఫస్ట్ నీటిలో ముంచి, తర్వాత పాలలో ముంచి, ఆ తర్వాత నీటిలో ముంచి మళ్ళీ అమ్మవారి దగ్గర అలా ఎవ్రీ ఇయర్ పెట్టుకుని పూజ చేసుకొని మళ్ళీ బీరువాలో పెట్టుకోవాలంట. మనం మెడలో కనుక కట్టుకున్నామంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఖచ్చితంగా కొత్తది కొనుక్కొని అమ్మవారి దగ్గర పెట్టాలి అని చెప్పారు. ఫస్ట్ వినాయకుడి పూజ, తర్వాత లక్ష్మీ పూజ కాబట్టి వినాయకుడిని పసుపు వినాయకుడిని చేసుకుని పెట్టుకున్నాను, హరిద్ర వినాయకుడిని. దాని తర్వాత దీపాలని అగ్గిపెట్టెతో వెలిగించకూడదు అంటారు. ఇంకో ఏకాతితో కానీ లేదంటే అగరబత్తితో అయినా వెలిగించాలంటారు కాబట్టి నేను అగరబత్తితో వెలిగిస్తున్నాను. ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా జరిగిందండి పూజ. అలాగే ముత్తైదులు కూడా వచ్చి తాంబూలం తీసుకున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. అవేమీ వీడియో తీయలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని నేను అనుకోలేదు. మనం ఒక్కళ్ళమే ఉంటే ఎలా కట్టుకోవచ్చో తోరం అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఈజీగా మీ టైంని మేనేజ్ చేసుకుంటూ పూజని చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చండి. వంట పని, పూజ పని ఒక్కళ్ళే చేసుకున్నా కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా చేసుకోవచ్చు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే లక్ష్మీ క్షీర సముద్భవ రాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవలోకవింతాం లోకైక దీపాంకురాం. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు అనేది కన్ఫ్యూజన్ చాలా ఉందండి. నాకేంటంటే ఈ వీక్ సెకండ్ వీక్ నాకు వేరొక ఫంక్షన్స్ అవి ఉన్నాయి కాబట్టి నేను ముందే చేసుకుంటున్నాను. అయితే 28th ఆగస్ట్ క్యాలెండర్స్లో ఉంది, కొన్ని చోట్లేమో 21st. యాక్చువల్గా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అని మనకి కథలో ఉంటుంది కాబట్టి నేను అనుకోవడం 21st ఆగస్ట్ అనుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్, బంధువులు, తెలిసిన వాళ్ళు అందరూ కూడా 21st ఆగస్ట్కే చేసుకుంటున్నారండి. తాంబూలం కోసం 2 ఆకులు, 2 వక్కలు, కాయిన్, అలాగే 2 అరటిపళ్ళు, బ్లౌజ్ పీసు, 2 పువ్వులు, గాజులు, దాంతోపాటు అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలు. ఇవి ఇస్తే చాలండి, చాలా మంచిది అంటారు. మా చిన్నప్పుడైతే మా అమ్మగారు వాళ్ళు 2 అరటిపళ్ళు కానీ లేదంటే ఒక బత్తాయి పండు, 2 తమలపాకులు, ఆకు, వక్క, కాయిన్, దాంతోపాటు శనగలు నెక్స్ట్ డే తాలింపు వేసుకోవడం కోసం దాచుకునే వాళ్ళం. కాయిన్లన్నీ దాచుకొని నీకు కొన్ని నాకు కొన్ని మా తమ్ముడు నేను షేర్ చేసుకునేవాళ్ళం. అప్పుడు రోజులే వేర్లేండి. ఈ సంవత్సరం నేను ఇలా టైం మేనేజ్ చేసుకుంటూ అలాగే మీకోసం వీడియో తీసి పెట్టడానికి కూడా ప్రయత్నించాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఈ మధ్య డైలీ రొటీన్ వ్లాగ్స్ కూడా షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే చూసేది మీరే కాబట్టి ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.